బరువు తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని గట్టిగా అనుకొని అంతే బాగా బరువు పెరిగిన ఒక ఫ్రెండ్ స్టోరీ చెప్తానండి. 4, 5 నెలల కిందట కలిశాడు. బాగా డైట్ చేస్తున్నానురా, ఖచ్చితంగా బరువు తగ్గుతానన్నాడు. ఈరోజేమో 10 కిలోలు పైన పెరిగాడండి. మళ్ళీ బోనస్‌గా షుగర్ కూడా తెచ్చుకున్నాడు. అప్పుడు డయాబెటిస్ లేదు, ఇప్పుడు అటాక్ అయిపోయింది అన్నట్టు. రియల్ స్టోరీయే చెప్తున్నాను. అతను చేసిన పొరపాటు ఏంటంటే ఫ్రూట్స్ అండి. యెస్, ఫ్రూట్స్ తినమంటారు కదా అంటారేమో. తినమంటారు కానీ ఒక లిమిట్‌లో తినమంటారు. మనోడు ఏం చేశాడో తెలుసా? 2 పూట్ల, ఒక్కొక్క రోజైతే 3 పూట్ల కూడా ఈ ఫ్రూట్సే లాగించడం మొదలెట్టాడు. అలాగని ప్లెయిన్‌గా పోనీ ఫ్రూట్స్ తిన్నాడా అంటే జ్యూసులండి, విపరీతమైన జ్యూసులు. ఇక బొప్పాయి దగ్గర నుంచి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అవి బరువు పెంచేస్తాయండి. పెంచేసి కొత్త షుగర్ లాంటి జబ్బులను కూడా తీసుకొస్తాయి. సో నా సలహా ఏంటి అంటే, మీరు ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా! దీనికి కూడా ఒక లిమిట్ పెట్టుకోవాలండి. మరీ ఇష్టమైతే ఒక 4, 5 ఫ్రూట్స్, రోజుకి ఒక 500 గ్రామ్స్, హాఫ్ కేజీ లోపే తీసుకునేలా చూడండి. అది ఒకేసారి కాదు, 3, 4 సార్లు. అలాగే జ్యూసులు, దయచేసి జ్యూసుల జోలికి వెళ్ళొద్దు. అందులో పాలేస్తాము, చక్కెరేస్తాము, ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయి కదా! ఈ జ్యూస్ అనేది అవి వేయకపోయినా కానీ ఇందులో ఉన్న ఫైబర్‌ని ఆల్మోస్ట్ ఆల్ 60% తగ్గిచ్చేస్తాయండి. సో మరి కొన్ని ఫ్రూట్స్ తీసుకోండి, అవేంటో మీకు తెలుసు. కొంతవరకే తీసుకోండి. జ్యూస్ రూపంలో తీసుకోవద్దని చెప్పడం నా సలహా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్‌లో చెప్పండి.